మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఏపీ సీఈఓను కలిశారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలు ఇవ్వాలని ముఖేష్ కుమార్ మీనాను కోరారు. గెజిటెడ్ ఆఫీసర్ ముద్ర లేదని, 2 స్టాంప్స్ లేవని, ఇన్వాలిడ్ చేశారని, తప్పులను సరిదిద్ది ఉద్యోగుల ఓటుకు న్యాయం చేయాలని దేవినేని ఉమా అన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల విషయాల్లో రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఈఓని కోరినట్లు తెలిపారు. విశాఖలో ఓటు వేయలేదనే కక్షతో 3 తలలు పగలగొట్టారని, విశాఖ సిపి నోరు తెరవడం లేదని దేవినేని ఉమా మండిపడ్డారు. 17వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద లైవ్ ఇచ్చారు. దానికి ది గ్రేట్ కంచెలపాలెం పోలీస్ విశాఖపట్నం డీసీపీ సత్యబాబు ఎఫ్ఐఆర్లో A1 ముద్దాయి ఈటీవీ పర్సనల్, A2 ముద్దాయి ఏబిఎన్ పర్సనల్, A3 ముద్దాయి అక్కడ బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ విష్ణుకుమార్ రాజు, A3 ముద్దాయి, A4 అదర్స్. అంటే వీరందరినీ అదర్స్లో పెట్టేయడానికి 20 సెక్షన్లు పెట్టి మీడియా గొంతు నొక్కటానికి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మీడియా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలని ఇవాళ డీసీపీ సత్యబాబు కంచెల పోలీస్ ఎఫ్ఐఆర్లు కట్టింత అరాచకం చేస్తే అక్కడ విశాఖపట్నం సిపి నోరు తెరవాల. డీసీపీ మీడియాకు లెటర్లు రాస్తున్నాడు, చూపించొద్దు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సినాడు మీరు, గొడవలు జరగకుండా చూడాల్సింది మీరు. ఇవాళ ఎఫ్ఐఆర్లో ఇవాళ పల్నాడులో ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు, ఆ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్లో మీరే వేసుంటే ఇవాళ సిట్ ఎందుకు వచ్చేది? ఇవాళ ఇంత అరాచకం ఎందుకు జరిగేది? ఈ బందోబస్తు అంతా ఎవరు పెట్టారు? రఘురామరెడ్డి, ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డి, ఈ 5గురు పర్యవేక్షణలో బందోబస్తులు అక్కడ వేసిన ప్రతి ఒక్క ఆఫీసరు, ఏఆర్ అవ్వచ్చు,